ప్రతిధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. మధుర స్నేహం విడచిపోతేవా, యేసు ప్రేమ మరచిపోతేవా. మధుర స్నేహం విడచిపోతేవా, యేసు ప్రేమ మరచిపోతేవా. ఎన్ని నాలో నీవు తప్పిపోయి, ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయి, దుఃఖించేదెందుకు నా నేస్తమా. ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి, లోకభోగ స్నేహాలతో తెలిపోయి, నిరాశ మిగిలింది నా నేస్తమా. కొన్నాళ్ళకే కృషించే శరీరాన్ని ప్రేమించి, లోకచరలో జీవితం వడలనే. ఎడారిలా నీ ఉంటే జీవ ఊటతో నింపి, ఆత్మకు సమృద్ధిని నొసగేనే. చిగురింపజేసే జీవితం ఫలించేందుకే నీ జీవితం. చిగురింపజేసే జీవితం ఫలించేందుకే నీ జీవితం. ఎన్ని నాలో నీవు తప్పిపోయి, ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయి, దుఃఖించేదెందుకు నా నేస్తమా. ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి, లోకభోగ స్నేహాలతో తెలిపోయి, నిరాశ మిగిలింది నా నేస్తమా. నువ్వెన్నిసార్లు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు కదా. ఆయన స్నేహాన్ని వదిలేసి ఈ లోక స్నేహాన్ని ప్రేమిస్తున్నావా? దయచేసి ఒక్కసారి నీ హృదయాన్ని సరి చేసుకో, నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకో, నీ తలంపులు పరిశుద్ధంగా కాపాడుకో. ఇప్పుడు వాక్యానికి ముందు దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఖాళీగా ఉంచుకుందాం. ఒక్కసారి దేవుని తీర్మానం చేసుకుందాం. నీ స్థానములో తానే అపరాధిగా నిలిచి, నిన్ను నిష్కలంకుని చేసేనే. నిరాక్షేపముగానే నీతో నిబంధన చేసి, నిత్య జీవమిచ్చనే ప్రేమతో. సమసిపోయే చీకటి శాపము వెలిగించే ఆత్మా దీపము. సమసిపోయే చీకటి శాపము
ఎన్ని నాలో నీవు తప్పిపోయే, ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయే, తుకించేదెందుకు నా నేస్తమా? ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి, లోకభోగ స్నేహాలతో తెలిపోయి, నిరాశే మిగిలింది నా నేస్తమా? లూకా సువార్త 15వ అధ్యాయము తీసి చూపించండి. తీసిన వాళ్ళు ముందు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు బైబిల్ చదివేవాళ్ళని అర్థం. మీరు త్వరగా బైబిల్ తీశారంటే రోజు బైబిల్ చదువుతున్నారని అర్థం. రోజు బైబిల్ చదవండి. మీ బైబిల్ పేజీలు నలిగిపోయి ఉంటే మీ హృదయం తెల్లగా ఉన్నట్టు అర్థం. మీ బైబిల్ కొత్తగా ఉంటే మీ హృదయం నల్లగా ఉందని అర్థం. వెరీ గుడ్, చాలా వందనాలు. ఎంతమంది తప్పిపోయిన కుమారుడి గురించి ఇంతకు ముందు ప్రసంగాలు విన్నారో చేయి చూపించండి. వందనాలు దింపండి. ఎంతమంది ఇంతకుముందు యెఫ్తా అనే వ్యక్తిని గురించిన ప్రసంగం విన్నారో చేయి చూపించండి. యెఫ్తా ప్రసంగం తెలియదన్నారు. తప్పిపోయిన కుమారుడి ప్రసంగం అందరికీ తెలుసు. దేవుని వాక్యం ఎప్పుడు పాతది. ఎంతమంది ప్రసంగికులు ఎన్ని వందల సార్లు ఎన్ని ప్రసంగాలు చేసినా తారాగాని ధన నిధి దేవుని వాక్యంలో ఉన్న సత్యం. ప్రతిసారి వాక్యము క్రొత్తదనాన్ని, క్రొత్త విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. ఇవాళ నేను ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను, కానీ చివరి నిమిషంలో ప్రభు ఈ వాక్యం చెప్పమన్నాడు. తెలిసిందే కదా ప్రభా అంటే మళ్ళీ చెప్పు. మనకి కొన్ని తెలుసు. రోడ్డు కుడి ప్రక్కన నడవాలి అని తెలుసు, కానీ నడుస్తామా? నడము. అందుకని మళ్ళీ కుడి ప్రక్కన నడవలను అని మళ్ళీ చెప్పాలి. ఏంటండి, మనకు ఆ తెలిసిన సారానికి లోబడకపోతే తెలిసినట్టే కాదు అసలు అది కదా. ఇక్కడ ఒక కుమారుడు అన్నాడు. యేసు ప్రభు నోటి నుంచి వచ్చిన వర్తమానం ఇది. ఇందులో చాలా చక్కటి అర్థము, భావము, పరిశుద్ధాత్ముడు మన హృదయాలకు సేద తీర్చే సందేశము ఉంది. ఒక తండ్రికి 2 కుమారులు. చిన్నవాడు ఒకరోజు వచ్చి, తండ్రి నా ఆస్తిలో నాకు భాగం ఇచ్చేయి అని అధికారం చెలాయిస్తున్నాడు. తల్లి ఉన్నట్టు ఆ ఇంట్లో కనపడతల్లా. తల్లి లేకపోయినా మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఆ కుమారులను పెంచి పెద్ద చేసిన ఆ తండ్రి నిజంగానే చాలా త్యాగంతో, ప్రేమతో బిడ్డలను చూసుకుంటున్నాడు.
అంతేకాదు ఈ తండ్రి ఆస్తిపరుడు, అంటే ఆ ఇంట్లో ఏ లోటు లేదు. మరి ఎందుకు ఈ కుమారుడు వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటున్నాడు? నేను వెళ్ళిపోవాలి. ఒకవేళ నాయన ఏమైంది నీకు, ఏం తక్కువైంది? మొన్నే కదా చినిగిపోయిన జీన్స్ ప్యాంటు కొనిపెట్టమంటే కొనిపెట్టాను కదా, 3,000 రూపాయల బూట్లు కొనిపెట్టమంటే కొనిపెట్టాను కదా, నల్లకళ్ళద్దాలు కొనిపెట్టమంటే కొనిపెట్టాను కదా, హ్యాట్ కొనిపెట్టమంటే కొనిపెట్టాను కదా, మంచి కాలేజీలో నీకు సీటు తీసి నిన్ను చదివించాను కదా, నీకు సూట్ కావాలంటే కొనిపించాను కదా, నీకు వంకాయ వద్దు నాకు కోడి కూర కావాలంటే చేయించాను కదా, గులాబీ జామ్ కావాలంటే చేయించాను కదా, నీకు ఏం తక్కువైంది నాయన ఈ ఇంట్లో, ఎందుకయ్యా వెళ్ళిపోతానంటున్నావు అని తప్పకుండా తండ్రి అడుగుంటాడు. ఎందుకంటే ప్రభువు చెప్పిన వర్తమానాలన్నీ, ప్రభువు చేసిన స్వస్థతలన్నీ వివరించి రాస్తేనట ఆ పుస్తకాలు పెట్టడానికి 4-5 బీరువాలు కాదు, భూలోకం అంతా కూడా సరిపోదట. మీరు ఎప్పుడైనా చదివారు అది? యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనం. యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు, భూలోకం అంతా పెట్టినా చాలనంట. అన్ని అద్భుతాలు చేశాడు ఆయన. వివరించి రాయడం కుదరదు. అందుకని క్లుప్తంగా ఒక సందేశం ఉంది. పరిశుద్ధాత్ముడు మనం ధ్యానిస్తున్నప్పుడు అదిని వివరిస్తాడు. తప్పకుండా తండ్రి వద్దునైనా, నువ్వు బయటికి వెళ్తే పాడైపోతావు, నీకే లోటు ఉంది, నీకేం కొదువు ఉంది అని అడిగి ఉంటాడు. మరి అబ్బాయి ఏం చెప్పుంటాడు? నాకు అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ ఏంటి ఆ అబ్బాయికి? వేరుండగోరువాడు స్వేచ్ఛాభిలాషి. తల్లిదండ్రుల దగ్గర ఉంటే తల్లిదండ్రుల మాట వినాలి. మాట వినని వాడు, తన ఇష్టానుసారంగా ఉండాలనుకున్నవాడు తల్లిదండ్రుల దగ్గర ఉండడు. నీకేం కొదువు ఇక్కడ? నా ఇష్టం. ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు జరగడం లేదు. నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతకాలి, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి. పాపం అంటే ఏంటని అడిగాడు ఎవడో. నా ఇష్టం అనేదే పాపం అండి. ఏంటది? నా ఇష్టం. దేవా నీ ఇష్టం అంటే అది ఆశీర్వాదం. నా ఇష్టం అంటే నాశనం. ఏమై ఉన్నామో అది దేవుని కృప. మన మాటల్లో నా అనేది కాక దేవునికి మహిమనిస్తే మనం దీవించబడతాం. ఎందుకు వెళ్ళిపోతున్నావు నువ్వు? నా ఇష్టం వచ్చినట్టు నేను బతకాలి, నువ్వు చెప్పినట్టు నేను బతకను, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండాలి. నాకు 4 చెల్లెళ్ళు 3 తమ్ముళ్ళండి. చిన్నప్పుడు అందరు కలిసి ఆడుకొని బతికాం కదా. ఓ రోజు మా చెల్లిని కొంచెం గత్తుడిసేయమ్మా అన్నాను. చీపిరి కట్టడానికి వెళ్తుంది, పట్టుకుంది చీపిరి కట్ట. తుడిసేయమ్మా అనేటప్పటికి ఇసిరి కొట్టింది. నిన్నెవడు చెప్పన్నాడు? నేనే తుడుద్దాం అనుకున్నాను. నువ్వు చెప్పావు కాబట్టి నేను తొడను పో. నువ్వు చెప్పావు కాబట్టి నేను ఎందుకు తొడవాలి? నా అంతటి నేనైతే తుడుస్తా. నువ్వు చెబితే కొంచెం కాఫీ బాగా కాయమ్మా అన్నారు అనుకో, ఎవరు చెప్పండి నేను నా ఇష్టం వచ్చినట్టు కాస్తా. ఇలా పంచదార ఎక్కువ వేస్తా, కాపుడు తక్కువ వేస్తా. ఏంటంటే ఆ స్వభావం మనుషుల్లో, ఆ స్వభావం అది ఇవాళ మరీ విపరీతమైపోయింది, పుచ్చిపోయిందంట. నా 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 అనేది ఒక గుంపు తయారైందంట. నా ఇష్టం, నా జీవితం, నా డబ్బు, నా ఇష్టం, నా బతుకు, నా ఇష్టం అని మొదలుపెట్టారంట. పెళ్ళైతే నాకు పక్కింటి వాళ్ళ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయితో బతుకుతా, పక్కింటి వాళ్ళు ఆయన నచ్చితే వాళ్ళు మేము కలిసి సినిమాకి పోతాం. తప్పేంటి? నా ఇష్టం. నువ్వు కూడా నిన్ను అడుగుతాను పెళ్లి చేసుకుంటే అంటారటండి. మన దేశంలో చట్టం పెట్టారు, కొత్తగా చట్టం వచ్చింది, మీకు తెలుసో తెలియదు. ఏంటంటే ఇద్దరు ఇష్టపడితే వ్యభిచారం చేసినా కూడా వ్యభిచారం కాదంట. అయ్యయ్యయ్యయ్యో, ఇద్దరు అబ్బాయిలు మేము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకుంటామంటే చేసుకోవచ్చట, ఇద్దరు అమ్మాయిలు చేసుకోవచ్చట పెళ్ళి. ఇదేమిటండి? ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి? ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం ఏంటి? ఇద్దరు ప్యాంట్లు సూట్లు వేసుకొని పెళ్లి చేసుకుంటారు, ఇద్దరు లంగాలు కట్టుకొని పెళ్లి చేసుకుంటారు. ఇదేందమ్మా? ఇదేం లోకం ఇది?
ఇది నా ఇష్టం లోకం, ఇది దేవుని ఇష్టం కాదయ్యా, ఇది దేవుడి చిత్తం కాదయ్యా, ఇది పాపమయ్యా. ఏంటి పాపం? నా ఇష్టం. పాపం లేదు, గీపం లేదు. ఇదేనండి ఈ రోజున లోకంలో ఎవడిష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తున్నాడు. భార్య ఇష్టం అంటది, భర్త ఇష్టం అంటాడు, పిల్లలు ఇష్టం అంటారు. ఇళ్లల్లో ఐక్యత లేదు, ఇళ్లల్లో విధేయత లేదు, ఇళ్లల్లో ఒకరికొకరు లోబడరు, ఒకరికొకరు సహకరించరు, ఒకరితో ఒకరు కలిసి జీవిస్తం లేదు. తల్లిదండ్రులకు లోబడండి, అది మీకు ఆశీర్వాదం. మీ తల్లిదండ్రులకు మీరు లోబడాలి. ఎంతమంది పిల్లలు ఈ రోజున తల్లిదండ్రులు లోబడుతున్నారు? ఇంతకుముందు చిన్నపిల్లలు కూడా అమ్మ నాన్న చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళేవాళ్ళు. ఇప్పుడేం చేస్తారో తెలుసా? ఇరిపించేసి ఆళ్ళు పట్టుకుంటారు నీ చెయ్యి. ఎందుకంటే కావలిస్తే భయం వేస్తే పట్టుకుంటారు, ఐస్ క్రీమ్ కనపడితే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. దేవుడు మనల్ని చెయ్యి పట్టుకొని నడిపిస్తుంటే నేనే నీ చెయ్యి పట్టుకుంటా, నాకు ఇష్టం వచ్చినప్పుడు పట్టుకుంటా. సినిమా హాల్ దాకా ప్రభు నాకు తోడురా, నేను సినిమా హాల్లోకి వెళ్తాను, నువ్వు కూడా కూర్చో ప్రభా, వచ్చేటప్పుడు తీసుకుపోదు కానీ అన్నట్టుంది ఇవాళ. ఏంటంటే నువ్వు చేసే తప్పుడు పనులకి, నువ్వు చేసే వెళ్ళే పనికిమాలిన స్థలాలకు పరిశుద్ధుడైన దేవుడు రాడు. నా ఇష్టం అనేది చాలా శాపం అండి. నీ ఇష్టం చేసుకుంటే నాశనమే. దేవుని చిత్తం చేస్తే, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుస్తాడు. తల్లిదండ్రులకి బిడ్డలు లోబడాలి. నీ తల్లిదండ్రులు లోబడకపోతే, నీ తల్లిదండ్రులను బాధ పెడితే, వాళ్ళ హృదయాలు గాయపరిస్తే రేపు నువ్వేమవుతావు? నువ్వు తండ్రి అవుతావా లేదా? నువ్వు తల్లి అవుతావా లేదా? నీకు పిల్లలు పుడతారా లేదా? అప్పుడు నీ పిల్లలు నువ్వు నీ అమ్మ నాన్నకు చేసిందా నీకు చేస్తే ఏమవుద్ది? ముసలోడు చావలేదని వాళ్ళ నాన్నని పెరట్లో పడేశారంట, బయట నొలక మంచం వేసి తట్టులో కాస్త అన్నం పెట్టి పంపిస్తాడంట. పాపం రోజు ముసలాయన చచ్చిపోయాడు. పేడ వదిలిందని ఆ కొడుకు అవన్నీ తీసి పడేస్తూ క్లీన్ చేస్తున్నాడంట. ఆ అన్నం పెట్టే పింగని ప్లేట్ కనపడలా, ఎతుకుతా ఉన్నాడు. ఒరే ఇక్కడ ప్లేట్ ఉండా లేదురా అని ఎతుకుతుంటే వాళ్ళ అబ్బాయి వచ్చి ఏం ప్లేట్ నాన్న అన్నాడంట. అదేరా మీ తాతకు అన్నం పెట్టాను ప్లేట్ అంటే, అది నేను తీసి దాచిపెట్టానుగా అన్నాడంట. చిచ్చే ఎదుగురా అది పడేవతలా అంటే, నువ్వు ముసలోడైనప్పుడు నేను పెట్టొద్దా నీకు? ఏమి విత్తుదురో, ఎవడు గొయ్యి తీస్తే ఆ గోతులు ఎవడ పడతాడు? నువ్వే పడతావు. తల్లిదండ్రులను ప్రేమించండి, అది ఆశీర్వాదం. బైబిల్ చదివితే దావీదు అంటున్నాడు, నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తుంటే నా బోధకుల కంటే విశేషమైన జ్ఞానం నాకు గలదు. నీ వాక్యాన్ని చదువుతుంటే వృద్ధుల కంటే మించిన అనుభవ జ్ఞానము నాకుంది. నీ వాక్యాన్ని నేను నేర్చుకుంటుంటే నా శత్రువులకు మించిన జ్ఞానం నాకు దొరుకుతుంది. ఈ రోజున తల్లిదండ్రుల్ని, ప్రార్థించే తల్లిని దూషించకండి. ఎప్పుడు మిస్కేసుకొని ప్రార్థన 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 అంటావు. ఏం చేశాడు నీ దేవుడు? మా అమ్మని అట్టకే తిట్టాడు. నేను ఎప్పుడు ఏడుతా కూర్చుంటావు, ముసుకేసుకొని ప్రార్థన దేవుడు 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 అంటావు. నాన్న చూడమ్మా శుభ్రంగా జాలీగా తాగుతున్నాడు, జీపుల్లో తిరుగుతున్నాడు, షికారులు చేస్తున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఆయన హాయిగా ఉన్నాడు, నువ్వే యేసుప్రభుని నమ్ముకొని ఏడుస్తున్నావు అని ఎగతాళి చేసేవాడు నాకు తెలియక. ఏంటంటే ఒకరోజు మా అమ్మ పిలిచింది, నాయన చట్ట స్నేహాలు చేయకయ్యా, యేసుప్రభుని నమ్ముకో అయ్యా, చాలులే నువ్వు నమ్ముకున్నావు చాలు, ఎవడితో కూర్చోడరుగా, నాన్న చూడు అంటే నాన్నను మారుస్తాడయ్యా, నాన్న మారితే నేను మారుతానులే అన్న. ఆయన అట్టగా మారడని, కానీ దేవుడు ఆయన మార్చాడు. అమ్మ ప్రార్థన వల్ల 12 సంవత్సరాలు ఓర్పుతో ప్రార్థించింది. ఆ ప్రార్థన వల్ల నాన్న పూర్తిగా మారిపోయాడు, అద్భుతంగా మారిపోయాడు. ఆయన మారిన తర్వాత ఆయన నా కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన మారిన 3 నెలలకి దేవుడు నన్ను మార్చాడు. ఏంటండి ప్రార్థన? అమ్మ ప్రార్థన నాన్నను మార్చింది, నాన్న ప్రార్థన కుమారుడు మార్చింది. తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి పిల్లల కోసం. ఆస్తులు పంచి పెడతాం కాదండి. ఆస్తులు దాచిపెడితే ఏం ప్రయోజనం లేదు. నువ్వు కష్టపడి రెక్కలోడ్చి దాచిపెట్టిన డబ్బంతా నీ బిడ్డలకు అప్పచెప్తే వాళ్ళ కృతజ్ఞత ఉంటుందనుకున్నారా? నువ్వు సంవత్సరాల తరబడి సంపాదించింది నెలల్లో ఖర్చు పెట్టేసి దోబరా చేసి పడేస్తారు. పిల్లలకి జ్ఞానం ఇవ్వాలి, పిల్లలకి దైవ భయం ఇవ్వాలి. ఈ తండ్రి తప్పిపోయిన కుమారుడు తన ఇంటిలో తండ్రిని ఎదిరించాడు. ఎప్పుడు కూడానండి దేవుడు ఎవరిని బలవంతం చేయడు, మనం కూడా ఎవరిని బలవంతం చేయకూడదు. నువ్వు ఎంత తండ్రివైనా, ఎంత తల్లివైనా, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా,
మరొక వ్యక్తిని బలవంతం చేయకూడదు. బిడ్డలకు చెప్పాలే కానీ బిడ్డల్ని కొట్టడం, గదులు పెట్టి తాళవేయటం, ఏంటంటే బిడ్డలను రెచ్చగొట్టడం చాలా తప్పది. చాలామంది పిల్లలు ఇవాళ తెగించి ఇష్టానుసారంగా బతకడానికి కారణం తల్లిదండ్రులే. బిడ్డల్ని గద్దించమన్నాడు కానీ ప్రభువునందు వారికి శిక్షించాలి, వారికి కోపం రేపొద్దు అని స్పష్టంగా బైబిల్లో ఉంది. పిల్లలకు కోపం వచ్చేదాకా వారిని విసిగించకూడదు. కాబట్టి ఈ మంచి తండ్రి ఏం చేశాడంటే, నా ఆస్తి నాకు ఇమ్మంటే, అసలే తండ్రి ఆస్తిలో కుమారులకి కుమార్తెలకి తండ్రి బతికొండగా హక్కు లేదు. ఆ సంగతి మీకు తెలుసా? తండ్రి ఆస్తిలో బిడ్డలకి తండ్రి బతుకున్నప్పుడు హక్కు చచ్చిపోయిన తర్వాత మీకు వస్తుంది, కానీ బతుకున్నప్పుడు నా ఆస్తి అంటానికి లేదు. ఒకవేళ మీ తాత ఆస్తి ఉంటే తాత ఆస్తి మీద మనవడికి హక్కు ఉంటుంది. అందుకే కోపం వచ్చి మీ తాతగాడే సంపాదించి పెట్టలేదు అంటారు, చూసారా? అంటే తాతగారి ఆస్తి అయితే పిల్లలు హక్కు ఉంది, కానీ తండ్రి ఆస్తి మీద పిల్లలకు హక్కు లేదు. కానీ మంచి తండ్రి అలా అనకుండా, వద్దు నాయనా, సరే నీ ఇష్టం అని చెప్పి ఆస్తి పంచి పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి తన భాగం పంచేసి ఇచ్చేస్తే ఆయన ఏం చేస్తాడు? చరాస్తులన్నీ, పొలాలు, ఆస్తులన్నిటి అమ్మేసుకొని డబ్బు చేసుకొని దూర దేశానికి వెళ్ళిపోయాడంట. దరిదాపుల్లో ఉంటే మళ్ళీ మా నాన్న ఏమని అడుగుతాడేమో అని దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఏంటండి, ఈ రోజున మనుషులు తల్లిదండ్రులకు దూరంగా ఉండాలని, ఎక్కడో అమెరికాలోకి వెళ్ళి చదువుకోవాలని, దుబాయ్లో వెళ్ళి పనిచేయాలని, కువైట్కి వెళ్ళి ఉద్యోగం సంపాదించుకోవాలని, ఏదో సాధిద్దామని సొంత వారిని, భార్యను విడిచిపెట్టి, భర్తను విడిచిపెట్టి, బిడ్డలు విడిచిపెట్టి దేశాలకు వెళ్ళిపోతున్నారు. చాలా విచారకరమైన సంగతి అది. దూరదేశానికి వెళ్ళిపోతే, సొంతగా ఇష్టానుసారంగా జీవిస్తే ఏమైందో చూడండి. 14వ వచనం, 13వ వచనం. కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. కొన్ని కోట్ల డబ్బుని దుర్వ్యాపారంలో పాడు చేశాడు. వ్యాపారం చెయ్యొద్దు అని బైబిల్ చెప్పటం లేదు, కానీ దుర్వ్యాపారము చేయకూడదు. సారా వ్యాపారం దుర్వ్యాపారమా మంచి వ్యాపారమా? సినిమా హాల్ వ్యాపారం మంచి వ్యాపారమా దుర్వ్యాపారం? వడ్డీ వ్యాపారం దుర్వ్యాపారమా మంచి వ్యాపారమా? ఏంటంటే మేమంతా అలాగ సారాయిలు అయ్యి తాగమండి, మేము మా డబ్బులు అలాగ వడ్డీకి తిప్పుతుంటామన్నారు. వడ్డీకంట తిప్పుతుంటారంట. అది తిరిగి ఎట్టుపోద్దాం, నీ దగ్గర రాదు. కొంచెం వడ్డీకి ఆశించి ఉన్న డబ్బులు ఇచ్చుకొని నెత్తి మీద కొట్టేసుకొని ఏడ్చేవాళ్ళని ఎంతోమందిని చూశాను నేను. నమ్మి వడ్డీలకు ఇచ్చానయ్యా, మొత్తం పోయిందయ్యా, 8 లక్షలు పోయిందయ్యా అని ఏడుస్తూ ఒక సహోదరు వచ్చి చెబుతా ఉంది. దుర్వ్యాపారం చేయకూడదు. ఇతను దూరదేశానికి వెళ్ళిపోయి, డబ్బులుంటేనండి మనుషులు మస్తిగా ఉంటాడు మన చుట్టూ. డబ్బులు నీ దగ్గర ఉంటే నీ బంధువులు అందరూ ఏమి నీ చుట్టూ ఉంటారులే, అక్క, బావ, మామ, అబ్బో ఎన్ని బంధుత్వాలు కలుపుకుంటారో. ఏంటంటే మీ బంధువుల్లో దూర బంధువు ఎవరన్నా ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారనుకోండి, మా నాన్న తమ్ముడు, అక్క, చెల్లెలు, మేన పినత్త, ఏలుబడిసిన తమ్ముడు చెల్లెలు యొక్క బావమరిది ఆయన, మా బావ అంటాడు. ఎక్కడికో లీకులు కలుపుకొని వెళ్తారు. ఏంటంటే సొంత తమ్ముడు పక్క వీధిలో తిండికి లేక కూర్చొని రోడ్డు మీద అడుక్కుంటున్నాడు అనుకో, మీ తమ్ముడు అంట కదా అంటే, వాడు తమ్ముడా? వాడు మా తమ్ముడు కాదు, వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు అంటాడు. అంటే కన్న తమ్ముడినేమో డబ్బులు లేవని కానివాడిగా చూస్తాడు, డబ్బులు ఉన్నోడేమో ఎక్కలేని బంధాలు పెట్టుకుంటారు. నీ దగ్గరకు వచ్చేవాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా, నీ డబ్బు ప్రేమిస్తున్నారా? నీ దగ్గరకు వచ్చేవాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా, నీ అందాన్ని ప్రేమిస్తున్నారా? నీ దగ్గరకు వచ్చేవాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారా, నీలో ఉన్నది ఏదైనా కావాలని ఆశించి ప్రేమ చూపిస్తున్నారా అన్నది మనం తెలుసుకోవాలండి. పొగడ్తలకు నమ్మకండి. పొగిడే వాళ్ళు ఎప్పుడు కూడా ఖాళీ చెంచాతో తినిపించేవాళ్ళంట. అర్థమైంది? అర్థం కాలేదా? ఖాళీ స్పూన్ తీసుకొని తినమ్మా, ఇంకొంచెం తిను, ఇంకొంచెం తిను, ఏది ఇంకొంచెం తినమ్మా, పర్వాలేదు, తినరా, మంచిగా తినమ్మా, తిను. ఏది
ఎంతసేపు ఒట్టి చెంచాతో తింటే పొట్ట నిండుద్ది? ఈ పొగడ్తలు పొగిడే వాళ్ళందరూ అలాంటి వాళ్ళే. మనం మోసపోతున్నాం. ఆ పొగడ్తలు మనకి ఏ మేలు చెయ్యవో. మనల్ని ఎవడైనా ఊరికే పొగుడుతున్నాడంటే మనల్ని ఏదో దోచుకోవడానికి ప్రయత్నిస్తాడని అర్థం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేదకని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఆ అపరిమితమైన దుర్వ్యాపారమునందు, ఏది దుర్వ్యాపారమో? పోకిరి చేష్టలు. పోకిరి చేష్టలు ఏంటంటే పట్టణాల్లోనే అనుకున్నాను, మామూలు గ్రామాల్లో కూడా ఉన్నారా? ఆ బైక్ వేసుకుని తిరిగిపోతుంటారు రోడ్ల మీద. ఎందుకు? అమ్మాయిలు ఎక్కడ ఉంటే అక్కడికి పోయి ఓయ్ వెయ్యి అంటారు. ఎందుకు? ఏంటంటే వాళ్ళకి చెల్లెళ్ళు లేరా? వాళ్ళకి తల్లులు లేరా? పరాయ పిల్లల్ని సొంత చెల్లిలా చూసుకోలేవా? పని పాట లేదు. రోడ్ల మీద కూర్చునేది, బ్రిడ్జిల మీద కూర్చునేది, బైకుల మీద కూర్చునేది, ఎటకారాలు చేసేది, గొడవలకి వెళ్ళేది. తనుమాలిన గొడవలకి వెళ్ళి గొడవలు తెచ్చుకుంటారు, తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. చదవండి. అల్లరితో కూడిన ఆట పాట. మీరు సినిమాలు చూస్తారా? సినిమాలు చూడొచ్చా? దేవుని బిడ్డలు చూడొచ్చా? ఒక స్త్రీని మొహపు చూపుతో చూచువాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము. మరి అందులో ఆ ద్వంద్వార్థాలతో, అపవిత్రమైన మాటలతో, పాటలతో ఉన్నటువంటి కోపము, కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు, వాటికి మనుషుల్ని పెట్టి మేకప్లు చేసి, స్టంటింగ్లు పెట్టి, కెమెరాలు తిప్పి వాటిని ఆకర్షణగా చేసి చూపిస్తున్నారు. దాన్ని డబ్బులు కట్టి వెళ్ళి చూసి ఏం నేర్చుకొని వస్తున్నారు? అల్లరితో కూడి సినిమాలు చూడకూడదని బైబిల్లో ఎక్కడుందో చెప్పండి. మేము చూడటం మానేసామన్నాడు ఒక ఆయన. సినిమా అనే మాట బైబిల్లో లేదు, కానీ ఇక్కడ ఉంది. ఏముంది చూడండి. అల్లరితో కూడిన ఆట పాట. కల్పితం. దెర్ ఇస్ నో రియాలిటీ. అందులో సత్యము లేదు. ఇవాళ అది చూసి చాలామంది ఇళ్లల్లో కొట్టుకోవడానికి, తమ్ముళ్ళని కొట్టడానికి, మా అమ్మను కొట్టడానికి, నాన్నని చంపడానికి ఉపయోగిస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలతో మనకు సంబంధం లేదు. సినిమా హాల్లో వెలుగుంటుందా, చీకటి ఉంటుందా? ఏంటో లైట్లను వేసి సినిమా చూపిస్తారా, ఆపేసి చూపిస్తారా? సినిమా ఆడుతున్నప్పుడు గోడ మీదకి వెళ్ళి పట్టుకోండి బొమ్మను చూద్దాం, మనిషి ఉన్నాడా అక్కడ? నిజమా? అది అపోహ. ఏంటండి? చీకటి స్థలం అది. వెళ్ళాడు తప్పైన కుమారుడు, చీకల పేకలు, తాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు. నేను ఎన్ని ఊర్లు వెళ్తున్నానండి. ఏ ఊర్లోనైనా మా ఊర్లో తాగుబోతులు లేరండి అని చెబుతారేమోనని ఆశపడతానండి. మా ఊర్లో తాగుబోతులు ఉన్నారు అన్నోళ్ళు చేయి చూపించండి. అదిగో ఎక్కడో కాదండి, మా ఇంట్లోనే ఉన్నారు. ఇంటికి ఒకడినన్నా తాగుబోతు ఉంటున్నాడు. ఇంటి ఒక తాగుబోతుంటే ఇల్లంతా ఆనందమే కదా? ఇల్లంతా ఆనందమేనా? ఇంటి నిండా సంతోషమేనా? ఏంటంటే ఒక్కడుంటే చాలు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ బాధ, దుఃఖం, భయం. యవనస్తులైన పిల్లలు కాలేజీకి వెళ్తుంటే, ఎవరబ్బాయివే ఆ తాగుబోతాడు కొడుకువా అంటే వాడికి ఎట్లుంటుంది చెప్పండి? ఆ కుర్రోడికి, ఆ కూతురికి ఎట్లుంటుంది చెప్పండి? మీరు ఆయన తాగుతారు కదా, రోడ్డు పడిపోయాడు కదా మొన్న అంటే ఆ అమ్మాయి గుండె ఏమైపోద్ది చెప్పండి? ఎంత భయంకరం ఈ రోజున. పిల్లల తండ్రి అయిన తర్వాత కూడా తాగటం, పెళ్ళి అయిన తర్వాత కూడా తాగి ఆ భార్యను బాధ పెట్టడం, తాగి తల్లిదండ్రుల్ని ఘనపరచవలసిన, తల్లిదండ్రుల్ని పరామర్శించవలసిన వాళ్ళు తల్లిదండ్రుల్ని ఇస్తావా చేస్తావా అని వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు దోచుకోవటం ఎంత భయంకరమో చూడండి. తాగుబోతుల విందులు. నేను ఇంకోటి గమనించింది, తాగేవాడు ఎప్పుడు ఒక్కడే తాగడం. కంపెనీ కావాలి ఆయనకి. కంపెనీ ఉంటే కానీ తాగడం. నేను నా దగ్గరకు వచ్చి తాగుడు మానలేకపోతున్నాను అన్న వాళ్ళతో నేను ఒకటే అడుగుతా, నీకు స్నేహితులు అన్నారా అని అడిగితే ఉన్నారండి అంటాడు. మొట్టమొదట నీ తాగుబోతు ఫ్రెండ్స్ని వదిలిపెడితే దేవుడు నీకు సహాయం చేస్తాడు.
చాలామంది తాగుబోతులతో నేను మాట్లాడతాను. ఎందుకయ్యా తాగుతున్నావు? తాగనప్పుడు మాట్లాడతానండోయ్. కొన్ని ఊర్లో తాగేసి స్టేజ్ మీదకి వచ్చేస్తారు. అప్పుడు నేనేమన్నా సరే 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 అంటాను. నేను ఏం చేయను, ఆ వాసన వేరే తట్టుకోలేము, మీదకి వచ్చేస్తాడు. పక్కన ఆయన భార్యో వాళ్ళ కూతురో బిడ్డో ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, ఏంటమ్మా ఆయన సంగతి ఏంటి? అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను తాగుతాడు. పేరు చెప్పమ్మా, ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను, నేను ప్రార్థన చేస్తానని చెప్తాను. ప్రార్థన అట్లా తాగనప్పుడు వాళ్ళతో ఫోన్ చేయించు అని చెప్తాను. లేకపోతే కొన్నిసార్లు తాగనప్పుడు చెప్తే ఎందుకయ్యా నీ ఒళ్ళు పొడి చేసుకుంటున్నావు, ఇల్లు పొడి చేసుకుంటున్నావు అంటే ఏమంటారో తెలుసా అండి? నాకు మాత్రం తాగాలంటే ఇష్టమా? నాకు తెలుసండి, నా భార్యను బాధ పెడుతున్నా, నా బిడ్డలు ఏడిపిస్తున్నా, నా బతుకు నాశనం చేసుకుంటున్నా, అది చిన్న పిల్లల్లో ఏడుస్తారు. నేను గమనించి చూసింది ఏంటంటే, తాగుబోతులందరూ చాలా మంచోళ్ళు అండి, చాలా మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే ఆ సారాయి వచ్చినప్పుడు నో అని చెప్పలేరు, నాకు వద్దు అనలేరు అనమాట. నేను తాడు అనలేరు అనమాట. మీ ఇంట్లో తాగుబోతున్నాడా? ఈరోజు ప్రార్థన చేయండి, ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి. దేవుడు తన హృదయాన్ని ముడతాడు. ఎంతోమంది తాగుబోతులు ఈ రోజున మారి ప్రభు సాక్షులుగా ఉన్నారు. ఈ తప్పైన కుమారుడు వెళ్ళిపోయాడు. ఇష్టం వచ్చినట్టు దుర్వ్యాపారంలో, చీట్ల పేకల్లో, తాగుడులో మొత్తం పోగొట్టుకున్నాడండి. అన్నీ అయిపోయిన తర్వాత కరువు వచ్చింది. మన జీవితాల్లో ఎప్పుడు ఒకలాగా ఉండదండి. ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు ఇవాళ దరిద్రతలో ఉన్నారు. ఒకప్పుడు డబ్బులు ఉన్నాడు అన్నవాడు ఇవాళ డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నాడు. మనం ఇష్టం వచ్చినట్టు జీవిస్తే, దేవుడిచ్చిన ఆయుష్ను మనం ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే, డబ్బులు ఖర్చు అయిపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. నీకు సమయం పోయిన సమయం మళ్ళీ తిరిగి వస్తుందా? నువ్వు 30 ఏళ్లకు మారావనుకో, నువ్వు మళ్ళీ 18 ఏళ్ళు అవ్వాలంటే అవుతావా? అవో. నువ్వు 60 ఏళ్లకు మారావనుకో, నువ్వు ఇంకేం చేయగలవు? అప్పుడు నీ జీవితం వల్ల నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం అందరూ నష్టపోయారు. అందుకే బైబిల్ చెప్తుంది, బాల్య దినములందరినీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యేసు ప్రభువుని నీవు రక్షకుడిగా అంగీకరించాలి. నీ బ్రతుకు మార్చుకోవాలి. అంత ఖర్చు చేసిన తర్వాత, జీవితం అంతా అయిపోయిన తర్వాత, అవకాశాలన్నీ పోయిన తర్వాత, ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత ఇబ్బంది పడసాగాడంట. ఏం చేశాడండి? ఏమైందాడికి ఇబ్బందులు వచ్చాయి. ఈ రోజున ఏ కుటుంబాన్ని కదిలించినా చెప్పే మాట ఏంటంటే, ఇబ్బందుల్లో ఉన్నామండి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, మానసిక ఆందోళన, గర్భఫలాలు లేవు, పిల్లల వివాహాలు జరగటం లేదు, ఉద్యోగాలు దొరకటం లేదు, ఏది చేసినా నష్టం వస్తుంది. చేపల చెరువు వేస్తే చేపలకు రోగం వచ్చింది, పంట వేస్తే తుఫాన్ వచ్చి కొట్టుకుపోయింది. ఏది చేసినా జీవితంలో నెమ్మది లేదు. ఇంటికి వస్తే పోరాటం, బయటికి వెళ్తే గొడవ. మా బతుకుల్లో నెమ్మది లేదు. ఎందువలన? నీ ఇష్టం చేసుకున్నావు, నీ ఇష్టానుసారంగా జీవించావు, నీ యవ్వన కాలం అంతా వృధాపరుచుకున్నావు, నీ ఇష్టానుసారమైన పెళ్లి చేసుకున్నావు, నీ ఇష్టానుసారమైన ఉద్యోగాలకు, వ్యాపారాలకు దిగావు. దేవుని చిత్తం అడగలా, దేవుని సద్దులో ప్రార్థన చేయలా, దేవుని ఆశీర్వాదాల కోసం వెతకలేదు. అంత పోయిన తర్వాత ఇబ్బందులైపోయి ఎక్కడికి వెళ్ళాడు తెలుసన్నాడు? పందులు కాసేవాడి దగ్గరికి వెళ్ళాడంటండి. ఉద్యోగానికి, ఏదో ఒక ఉద్యోగం, తినటానికి తిండి లేదు, కడుపు మండిపోతుందో, మొద్దయ్యరా బాబు అంటే పందుల దగ్గర కాయవయ్యా చూద్దామన్నాడట. ఆ పందులు కాస్తున్నాడు, కానీ అన్నం లేదు, ఆకలేసేస్తుంది. తప్పైన కుమారుడు పందులు పొట్టుతో తిందామనుకున్నాడు. నేను అనుకుంటాను, మీరు ఎప్పుడన్నా పందుల్ని కుడితికి వదిలినప్పుడు చూశారో లేదో తెలియదు, కానీ నేను చూశాను. అవి వాటిని ఒకేసారి వదిలినప్పుడు గురుగురు 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 పరిగెడతాయి. అవి పరిగెత్తుకొని పాపం ఈ పొట్టిట్ట తీసుకుందామని నోడు దగ్గర పెట్టుకున్న వాడికి మొత్తం పందులు వచ్చి తోసేసి ఉంటాయి. అతన్ని
దెబ్బకి గబ్బుకి వెనకబడి ఉంటాడు మనిషి. అప్పుడు వచ్చిందంట, ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు, తన స్థితి తనకు తెలిసినప్పుడు, ఛా ఏంటి నా బ్రతుకు, మా నాన్న దగ్గర కూలోళ్ళకు కూడా కడుపు నిండా అన్నం ఉంది, మా నాన్న మల్ల మీద దగ్గర కూర్చోబెట్టుకొని తల నిమురుతూ నన్ను ఇంకొంచెం వేసుకో అయ్యా, ఇద్దినయ్యా అద్దినయ్యా అని నాకు ఎన్ని రకాల ఆహారం పెట్టాడు, పనోళ్ళు కూడా సమృద్ధిగా తిన్నారు, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నానా నన్ను క్షమించు, నేను దేవునికి విరోధంగా నీకు విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించుకోవడం నాకు యోగ్యం, నీ కూలోళ్ళలో ఒక పనోడుగా పెట్టుకో అని అడుగుతాను అని అనుకొని, మనం కూడా రండి అనుకుంటుంటాం, ఛీ పనికి మాల బతుకు, నేను కూడా మారిపోతా, నేను కూడా బాప్తీసు తీసుకుంటా, నేను కూడా ప్రభు కొరకు బ్రతుకుతా, ఇంకా నేను ఈ సారాయి తాగను, నేను ఇంకా సినిమాలు చూడను, నేను ఇంకా అలా ఉండను ఇలా ఉండను అని జనవరి 1వ తారీఖున చాలామంది ముఖ్యంగా చేసుకుంటారు నిబంధనలు. ఏంటంటే కానీ అనుకుంటారు, కానీ అనుకొని వాయిదా వేస్తారు. వాయిదా వేయొచ్చు, వేయొద్దు, మీరు ఏదన్నా వాయిదా వేయండి, కానీ రక్షణ విషయంలో మాత్రం ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ, ఈ రోజే. కానీ ఈరోజు దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నీ హృదయం మారాలని, నీ జీవితం మారాలని, నీ గమ్యం మారాలని, నీ దుఃఖ దినాలు సమాప్తం అవ్వాలని, నీ శ్రమల నుంచి నువ్వు విడిపించబడాలని, నువ్వు క్రొత్త జీవితం జీవించాలని పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నాకు ఆ క్రొత్తదనం కావాలి, నాకు బుద్ధి వచ్చింది, నాకు ఆ పాత జీవితం వద్దు అని ఎవరైనా తమ స్థితిని తెలుసుకుంటే, మీరు మీ తప్పును దేవుడి దగ్గర ఒప్పుకుంటే ఒక అద్భుతాన్ని చూస్తాడు. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి అతన్ని చూసి, రే వస్తున్నాడు రా పనికి మన్నాడు, సిగ్గుమన్నాడు, ఎట్టున్నాడు చూడరాడు, మొఖం వాడు వాలకం, ఆస్తంతా తీసుకుపోయి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వస్తాడరా, రే తరిమేయండి రా వాడిని చూడని చెప్పండి రా అన్నాడా? ఈ లోక తండ్రులు ఏమంటారు, ఈ లోక మనుషులు ఏమంటారు? కానీ పరమ తండ్రి నా యొద్దకు వచ్చేవారు నేను ఎంత మాత్రమో తోసివేయను. వాడు ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి పందులు గబ్బు కొడుతున్నాడు, చెమట గబ్బు కొడుతుంది. కానీ ప్రేమ, తండ్రి ప్రేమ, దేవుని ప్రేమ, నశించిన దానిని వెతకి రక్షిస్తానికి వచ్చిన ప్రేమ వీటన్నిటిని పట్టించుకోదు. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగులించుకొని తీసుకొస్తుంటే, నానా నానా నానా, తండ్రి తండ్రి తండ్రి, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నా ఇష్టానుసారంగా నా బ్రతికి నాశనమైపోయాను, నా శరీరాన్ని పాడు చేసుకున్నా, నా ఆస్తి పాడు చేసుకున్నా, నా సమయం వృధాపరుచుకున్నా, దేవునికి విరోధంగా పాపం చేశా, నీకు విరోధంగా పాపం చేశా, నన్ను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు, నీ ఇంట్లో ఒక మూల కూలోళ్ళగా పడేటట్టు చెయ్యి, పడుకుంటాను నేను, ఉంచుకో అని బతిమలాడుతున్నాడు. అంటే ఏంటంటే మనం చేసే ప్రతి పాపము దేవునికి విరోధంగా చేస్తున్నాం, తోటి మనుషులకు విరోధంగా పాపం చేస్తున్నాం. భార్యను మోసగించేవాడు భార్యని మాత్రమే మోసగిస్తున్నాడా, దేవుణ్ణి కూడా దుఃఖపరుస్తున్నాడా? దేవుణ్ణి కూడా దుఃఖపరుస్తున్నాడు. ఏంటంటే తల్లిదండ్రుల మాట వినని వారు తల్లిదండ్రులకు మాత్రమే బాధపరుస్తున్నారా, పరలోకపు తండ్రిని గాయపరుస్తున్నాడా? నువ్వు ఒక వ్యక్తి విషయం దగ్గర దొంగిలించినప్పుడు ఆ వ్యక్తికే ద్రోహం చేస్తున్నావా, దేవుని ముందు పాపం చేస్తున్నావా? మనం చేసే ప్రతి పాపము దేవునికి వ్యతిరేకంగా ఉంది. కొన్ని బహిరంగంగా చేసే పాపాలు ఉన్నాయి, కొన్ని ఎవ్వరికీ తెలియని మనసులో చేసే తప్పులు ఉన్నాయి. నువ్వు ఏ తప్పైనా, ఎన్ని తప్పులైనా, ఇన్ని తప్పులు ఎందుకు చేసావయ్యా, ఇన్ని పాపాలు ఎందుకు చేసావయ్యా, నిన్ను క్షమించలేను అని యేసు ప్రభు అననే అన్నాడు. ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు. యేసుక్రీస్తు క్షమించలేనంత ఘోరమైన పాపం ఏది లేదు, యేసుక్రీస్తు రక్తము కడగలేనంత నీచమైన పాపము లేనే లేదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకున్నాడా లేదా కుమారుడు? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన
అసలు కండిషన్లు ఏం పెట్టలేదు. రేయ్ వెంటలో తీసుకెళ్తాను కానీ మళ్ళీ వెళ్ళకుండా ఉంటావా, ఇంక మీద నేను చెప్పినట్టు వింటావా అని ఏమన్నా చెప్పాడా? ఏ కండిషన్ లేదు. కౌగిలించుకొని ఇంట్లో తీసుకెళ్ళి కూలి వాళ్ళని పిలిచి, రండి చేతికి ఉంగరం పెట్టండి, కాలికి జోడు తరగండి, ప్రశస్తమైన వస్త్రం కప్పండి, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చచ్చిపోయి బ్రతికాడు, మనందరము సంతోషిస్తాం. ఒక మనిషి ఈ లోకంలో తన తప్పును గ్రహించి పశ్చాత్తాపడుతుంటే పరలోకంలో ప్రభువు సంతోషిస్తాడండి. నేను కార్చిన రక్తం వృధా అవ్వలేదు. నేను తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి, వారు ఈ రోజైనా నా బిడ్డలుగా మారినట్లు చెయ్యి, వారి మీదకి నీ కోపం రానివ్వకు, వారికి యాక్సిడెంట్లు అవ్వనివ్వకు, వారి గుండె ఆగనివ్వకు, ఏంటండి వారి పాపాలకు వారి మీదకు శాపం వచ్చి పక్షవాతం రానివ్వకు, వారిని చంపకో, వారిని రక్షించు, ఇంకొక అవకాశం ఇయ్యి అని పరలోకంలో మన కొరకు ప్రభు ఏం చేస్తున్నాడో తెలుసా? విజ్ఞాపన చేస్తున్నాడు. ఇవాళ నువ్వు సజీవుడిగా ఉన్నావంటే అది దేవుని కృప. ఇవాళ మనం దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే కోట్ల మంది జనులు ఉన్నారండి. మీరే వచ్చారు ఇక్కడికి. మిమ్మల్ని దేవుడు కోరుకున్నాడు, మిమ్మల్ని దేవుడు ప్రేమించాడు. మీ బంధకాల నుంచి విడిపించాలని, నీ సమస్యల నుంచి తప్పించాలని, నీ రోగాల నుంచి స్వస్థపరచాలని, దురభ్యాసాల నుంచి మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబీకుల్ని విడిపించాలని, మీ ఇంటికి రక్షణ ఇవ్వాలని, మీ 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 పేర్లు జీవగ్రంథంలో రాయాలని. నువ్వు ప్రభువా నన్ను క్షమించు అని అడిగితే నువ్వు ఇంకెక్కడికి పరిగెత్తక్కర్లేదు. ఇప్పుడు కొండకో కోణకో పరిగెత్తాల్సిన అవసరం లేదు మనకి. ప్రభు ఎక్కడున్నాడు? 2-3 ఎక్కడ నామంలో కూడి ఉన్నారో అక్కడే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు కాబట్టి మన కళ్ళతో చూడలేం, కానీ ఆయన ముట్టుదలను మనం గ్రహించగలం. యేసయ్యా అంటే పలికి ఎంత దూరంలో ఉన్నాడు ఆయన. ప్రభువా నన్ను క్షమించు అంటే చేతిని చాపి నిన్ను ముట్టగలిగిన వాడిగా ఉన్నాడు. ఈ రాత్రి జీవము కలిగిన దేవుడైన మన ప్రభు ఎక్కడికి ఏ ఉద్దేశంతో వచ్చారో నాకు తెలియదు, ఏ సమస్యలతో వచ్చారో నాకు తెలియదు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో తెలియదు, ఎలాంటి కరువులతో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో మీరు తెలియదు. కానీ దేవుడు నీ కరువులో నిన్ను విడిపించడానికి, నీ ఇబ్బందుల నుంచి నిన్ను తప్పించడానికి, నీ మనస్సు మార్చి నిన్ను ఒక నూతన వ్యక్తిగా చేయడానికి, నీవు పాపం వల్ల తెచ్చుకున్న శాపాలన్నీ, కరువు కాటకాలన్నీ, రోగ బాధలన్నిటి నుంచి నిన్ను విడిపించి తను హత్తుకోవాలని, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నువ్వు చేయవలసింది, దేవా నేను పాపం చేశాను, నా తప్పును క్షమించు అని దేవుని పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించే తప్పు. పరిశుద్ధాత్ముడు పని ఏంటి తెలుసండి? భాషలు మాట్లాడతారు, ఎగిరి గంతులేస్తారు, కింద పడేస్తారు అనుకుంటున్నారు ఈ రోజుల్లో. అసలు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసా? నీతిని గురించి, తీర్పుని గురించి, పాపముని గురించి మనలను ఒప్పింపజేస్తాడు. మనం ఒప్పుకో మన తప్పుని, కానీ పరిశుద్ధాత్ముడు మన మనోనేత్రాలు తెరిచినప్పుడు మన స్థితిని మనం గ్రహించుకొని మన తప్పును మనం ఒప్పుకుంటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మనం ఒప్పించబడిన పాపాన్ని, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు. ఎంతటి వ్యక్తి అయినా యేసు ప్రభువుకు ప్రార్థిస్తే ఏ స్థితిలో ఉన్నా, ఆ భయంకరమైన దొంగ సిలువలో వేలాడుతున్నాడు, ఒక మాట అన్నాడు, మనకైతే ఇది న్యాయం, ఈయన ఏ పాపం చేయలేదు, నేను పాపిని, కానీ ప్రభు పాపం లేనివాడు, నా పాపం కొరకు ప్రభు సిలువలో ఉన్నాడని గుర్తించి ఆయనకు పరలోక రాజ్యం ఉందని విశ్వసించి, యేసు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఏంటండి నీ ఇష్టం వచ్చినట్టు బతికి ఇప్పుడు నా పరలోకం వస్తానంటావా? నేను ఇంత శ్రమలు సిలువలు పొంది నేను పరలోకం వెళ్తుంటే నాతో వస్తానంటావా అని అన్నాడా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈ రాత్రి ప్రభువు నువ్వు అడిగితే నీ పేరు జీవగ్రంథంలో రాయడానికి, నీ బ్రతుకులో ఒక అద్భుతం చేయడానికి ఆయన శక్తి కలిగిన వాడు ఉన్నాడండి. నువ్వు రక్షించబడ్డ రోజు ఉందా? నీ పాప భారం నుంచి విడిపించబడిన రోజు ఉందా? నీ మనస్సాక్షి శుద్ధీకరించబడిన రోజు ఉందా? నీ జీవితంలో మార్పు ఉందా? నువ్వు ఎన్ని రోగాలు పోగొట్టుకున్నా, నీకు ఎన్ని ప్రార్థనలకు జవాబులు వచ్చాయని, ఆస్తిపాస్తుల గురించి,
కోర్టు కేసుల గురించి, రోగాల గురించి, వివాహాల గురించి, గర్భఫలాల గురించి దేవుడు చేసే అద్భుతాలు నీవు అనుభవించినా నీ పాపములు క్షమించబడకపోతే, నీ పాపములు క్షమించబడ్డాయన్న రూఢి నీకు లేకపోతే, నీ స్థానంలో నీ కొరకు యేసుక్రీస్తు మరణించాడని నీవు నమ్మకపోతే పరలోక రాజ్యం లేదు. స్వస్థపడటం సాక్ష్యం కాదు, మనసు మారాలి, మారు మనసు రావాలి. నేను తాగుబోతుకున్నాను, ఇప్పుడు తాగను. నేను అబద్ధికుడిగా ఉన్నాను, ఇప్పుడు అబద్ధమాడను. నేను దొంగగా ఉన్నాను, ఇప్పుడు దొంగతనం చేయను. నేను గుడ్డివాడిగా ఉన్నాను, ఇప్పుడు నేను చూస్తున్నాను అన్నాడు. చూడండి, అది సాక్ష్యం. యేసుప్రభుని నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, మతం మార్చుకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, కూర్చుంటున్నాను, లేస్తున్నాను అన్న వాళ్ళందరూ పరలోకం వెళ్తారనుకున్నారా? ఇది యేసుప్రభుతో వ్యక్తిగతంగా ఎవరు మటుకు వాళ్ళే. ఒక బ్రదర్ని అడిగాను, బ్రదర్ ప్రార్థన చేసుకోండి అంటే, నా భార్య బాగా ప్రార్థన చేస్తానండి అన్నాడు. ఏంటండి మీరు బాప్తిసం తీసుకోండి? అమ్మ నా భార్య తీసుకుందండి ఆ అదేంటండి మీ భార్య అన్నదంటే మీ కడుపు నిండుద్దా? ఆనందం అంటే మా భార్య ఆనందం నాకు వద్దని అంటాడు వాళ్ళన్న. ఆమెకైనా అది నాకే అంటాడు కదా. మరి రక్షణ విషయంలో కూడా అంతే, ఎవరిది వాళ్ళకే. మీరు బైబిల్ అంతా చదివితే దేవుడికి కుమారులు కుమార్తెలు ఉన్నారు, కానీ మనవలు మనవరాళ్ళు. మా నాన్న యేసుప్రభుని నమ్ముకుంటే ఆయన దేవుని కుమారుడు, నేను యేసుప్రభుని నమ్ముకుంటే దేవుడు మనవన్నా, దేవుని కుమారుడిని. నా కుమారుడు యేసుప్రభుని నమ్ముకుంటే దేవుని కుమారుడు. ఇది ఎవరి మట్టుకు వారే యేసుప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి, ఆయనలోని ప్రేమను అనుభవించాలి, ఆయన ఇచ్చే పాప క్షమాపణ పొందాలి. మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో ఉపవాసం ఉండి ఒంటరిగా వెళ్ళి మీరు దేవుని సందులో కూర్చొని, ప్రభువా నా సంగతి నాకు చెప్పు, నా బ్రతుకును మార్చు, నా పాపాలు క్షమించు, నీ ప్రణాళిక ఏదో నా పట్ల తెలియజేయి అని ప్రార్థన చేశారా? అలా చేసిన వాళ్ళు ఉంటే చేయి చూపించండి చూద్దాం. మిగిలిన వాళ్ళు చేస్తారా? మీ ఇంట్లో గదిలోకి వెళ్ళి, మిద్ది మీదకి వెళ్ళి, ఒక మూలకి వెళ్ళి తలుపేసుకొని ఒంటరిగా కూర్చొని దేవునితో తేల్చుకోండి మీ సంగతి ఏంటో. నిజంగా నువ్వు దేవుడా నువ్వు ఉన్నావా? నా మనసు మార్చు, నా బ్రతుకు మార్చు, నాకు రక్షణ దయచేయి, నా స్వభావం మార్చు, నాతో మాట్లాడు అని ప్రార్థన చేయండి. ఆయన నోరుండి మాట్లాడని, చెవులుండి వినని, కళ్ళుండి చూడని, చేతులుండి సహాయం చేయని, కాళ్ళుండి నడవని దేవుడు కాదా ఆయన? ఆయన మాట్లాడే దేవుడు, మనల్ని స్పందించే దేవుడు. మోకరించి ప్రార్థించండి, మీ జీవితంలో వ్యక్తిగతంగా ఆశీర్వదించబడండి. మీరు పొందేటువంటి నిజమైనటువంటి ఆశీర్వాదం నీకు నీ దేవునికి అంతే. మూడవ వ్యక్తిగత సంబంధం లేదు. ఎవరి రికమెండేషన్లు మనకు అక్కర్లేదు, ఎవరి మెప్పులు మనకు అక్కర్లేదు, ఎవరి విమర్శలు మనం లెక్క చేయని అక్కర్లేదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, అనుభవించి తెలుసుకోండి. నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును, నేను ఆయనకు అప్పగించిన దాన్ని ఆ రోజు వరకు కాపాడతాడు అని పౌలు అన్నాడు. చూసారా? నేను నమ్మాను యేసుప్రభుడి రక్షకుడిగా. ఒకప్పుడు ఎరుగక యేసుప్రభుని దూషించా, ఒకప్పుడు తెలియక యేసుప్రభు నామంలో ప్రార్థించే వారిని చెదరగొట్టా, ఒకప్పుడు నా అజ్ఞానంతో యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళని చంపాలనుకున్నా. కానీ నేను ఎప్పుడైతే యేసుప్రభువుని దర్శించానో, ఆయన నన్ను దర్శించాడో, ఇప్పుడు నేను ఆయన నమ్ముకున్నా, నా జీవితాన్ని ఆయనకి అప్పగించా. ఇకను నేను పరలోకం చేరే వరకు నన్ను ఎవరు కాపాడతాడు? ఆయనే కాపాడతాడు. ఈ రోజున అటువంటి విశ్వాసం మనకుంటే లోకంలో శ్రమలు కష్టాలు ఉంటాయి పోతాయండి, రోగాలు వస్తాయి పోతాయి. రోగాలని సర్వసాధారణం. ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఇవన్నీ తాత్కాలికమైనవి. ఆ నరక శిక్షతో పోలిస్తే ఇవన్నీ బైబిల్ చెప్తుంది చులకనైన శ్రమ ఇది, అల్పకాలం ఉండే శ్రమ ఇది. ఇంజక్షన్ వేస్తున్నప్పుడు ఎంతసేపు ఎప్పుడు వద్దండి అంటాడు, అంతే అంతే. ఆ ఇంజక్షన్ పోయి నీలో ఉన్న ఆ క్రిములన్నీ చంపి నీ రోగాన్ని బాగు చేస్తుంది. ఈ లోకంలో చిన్న శ్రమలు దేవుని కోసం సహిస్తే పరలోక రాజ్యం కొరకు మనం సిద్ధపడ్డ వారిమవుతాం, హృదయ శుద్ధిని కాపాడుకున్న వారిమవుతాం. దేవుని రాజ్యములో యుగ యుగములు తరతరములు ఆనంద గానాలతో, అక్కడ ఏడ్పు లేదు, అక్కడ చీకటి లేదు, అక్కడ కన్నీరు లేదు,
అక్కడ ఆకలి లేదు, అక్కడ దప్పిక లేదు, అక్కడ ముసలి వాళ్ళ వామం, అక్కడ అవిటితనం లేదు. అక్కడ దేవునితో కూర్చుండి యుగ యుగాలు తరతరాలు ఆ పరలోక రాజ్యంలో ఆనందించాలంటే ఈ లోకంలో ఉన్న అల్పకాలం పాపభోగాలను ఆశించకుండా దేవుని కొరకు శ్రమ అనుభవించితే అది మేలే. మనస్సాక్షి కొరకు నష్టపోతే అది ఆశీర్వాదమే. ప్రభువు మీద ఆధారపడి బ్రతికితే శ్రమలలో, కష్టాలలో, నిందల్లో కూడా ఆయన ఇచ్చే ఆదరణ, ఆయన కృప మనకు తోడై ఉంటుంది. హల్లెలూయా. ఈ ప్రభువు నా ప్రభువుగా నేను చేసుకుంటానన్నవారు, నాకు యేసు ప్రభు కావాలన్నవారు మనస్ఫూర్తిగా హల్లెలూయా చెప్పండి. ఈ యేసు ప్రభు నాకు కావాలి. ఏంటండి? తప్పు చేసినా కూడా ఎవరి దగ్గరకు రావాలి? తప్పించుకోలేవు, పారిపోలేవు. ఇంకెక్కడికన్నా వెళ్తే ఇంకా బాధలు వస్తాయి. ఎవరి దగ్గర రావాలి? తప్పైనా సరే తప్పయింది ప్రభు అని తండ్రి దగ్గరికే తిరిగి వచ్చాడు. కొట్టాడా, తిట్టాడా, సిదరించాడా, తరిమేశాడా? కౌగులించుకున్నాడు, ముద్దాడాడు, పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇచ్చాడు. ఎప్పుడు యేసయ్య నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఆయన ప్రేమ ఆరదు, ఆయన ప్రేమ మారదు, ఆయన ప్రేమ నిలిచిపోయేది కాదు. మన తల్లి ప్రేమైనా నిలిచిపోద్ది, భర్త ప్రేమ ఆరిపోద్ది, బిడ్డల ప్రేమ ఎగిరిపోద్ది. కానీ దేవుని ప్రేమ మారని ప్రేమ, అది నిన్ను వీడని ప్రేమ, నీ కోసం ఎదురు చూస్తున్న ప్రేమ. లోబడనొల్లని వారి వైపు దినమంతయు నా చేతులు చాచి ఉంచి ఉన్నానంటున్నాడు. ఆయన కౌగిల్లోనికి వస్తే నీ కన్నీరు తొడవబడతాయి, నీ గాయాలు కట్టబడతాయి, నీ బాధలు తీరుతాయి, నీకు మనశ్శాంతి కలుగుతుంది, నీ శాపము నుంచి విడిపించబడతావు, నీ సమస్యల నుంచి తప్పించబడతావు. నీ చిక్కులు, నీ సమస్యలు, ఈ లోకంలో పడుతున్న పోరాటాల నుంచి విడిపించబడి తండ్రి కౌగిల్లో ఆనందిస్తావు. హల్లెలూయా. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. నీ కన్నీరు తొడవాలని, నిన్ను ముద్దాడాలని, నిన్ను ఆయన కౌగిల్లో చేర్చుకోవాలని, నువ్వు పోగొట్టుకున్న శాంతి సమాధానాలు నీకు ఇవ్వాలని, నీ శరీరాన్ని ముట్టి నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీ దురభ్యాసాల నుంచి నన్ను విడిపించాలని, నీ బ్రతుకును మార్చాలని, నీ పాపాలు క్షమించాలని ప్రభువు మన మధ్యలో సంచరిస్తున్నాడు. నీకు కరువైన మనశ్శాంతి నీకు ఇవ్వాలని, నీ జీవితంలో శాపాన్ని కొట్టివేయాలని, నీ పాపం వల్ల తెచ్చుకున్న రోగాల నుండి నిన్ను స్వస్థపరచాలని, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభు నీ వైపే చూస్తున్నాడు. నువ్వు ఆయన వైపు చూడు, యేసు వైపు చూడు. సిలువలో వేలాడుతున్న యేసయ్యను చూడు. ఆ తలలో ముళ్ళ కిరీటము నీ కొరకే, ఆ చేతులలో గాయాలు నీ కొరకే, ఆ డొక్కలో బల్లెపు పోటు నీ కొరకే, ఆ పాదాలలో శీలలు నీ కొరకే. నీ చేతులతో దేశ దోషము కొరకు ఆయన చేతుల్లో గాయాలైనవి. నీ పనికి మాలిన ఆలోచనల కొరకు ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నీ చెడిపోయిన హృదయం కొరకు ఆయన డొక్కలో పొడవబడింది. నువ్వు పరుగులు తీసి పారిపోయి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన నీ పాదాలకు రావలసిన శిక్ష కొరకు ఆయన పాదాలలో మేకులు కొట్టబడ్డాయి. నీ స్థానంలో నీ కొరకు వేలాడుతున్న యేసు వైపు చూడు. ఆయన పొందిన దెబ్బల వలన నీకు స్వస్థత కలగాలని, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకములోనికి వచ్చిన యేసు ప్రభు నీ నా పాపాలకు పరిహారముగా సిలువలో యాగమయ్యాడు. ఆయన సిలువలో బలైపోయాడు. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ జరగదు. నీ నా పాపాలకు ప్రాయశ్చిత్తంగా క్రీస్తు తన రక్తాన్ని చిందించాడు. ఇది కట్టుకథ కాదు, ఇది నిజం. ఈ యేసయ్యను నీ ప్రభువుగా చేసుకో. ఈ ప్రభు దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకో.
మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసు రక్తము మన సకల దుర్నీతుడిని మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అయ్యా, నా మనస్సాక్షి దోషారోపణ చేసి ప్రతి తప్పును ఒప్పుకుంటున్నాను. నా కుటుంబంలో నెమ్మది లేదు, నా బిడ్డల్లో ఆశీర్వాదం లేదు, భార్యాభర్తలుగా మేమిద్దరం సమాధానంగా లేము, మా ఇంటిలో కుటుంబ ప్రార్థన లేదు. గొప్ప దేవుడు అని చెప్పుకుంటున్నామే కానీ మా బ్రతుకుల్లో మార్పు లేదు. సహాయం చేయి నాయనా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. వారున్న ఉచ్చుల్లో నుంచి వాళ్ళని బయటికి తీయ్యా. ఏ యవ్వనస్తుడు తన జీవితాన్ని పాడు చేసుకోకముందే ప్రభు దగ్గరికి తిరిగి రావడానికి సహాయం చేయ్యా. మా యవ్వనస్తులకు మారు మనసు దయచేయి నాయన, రక్షణ దయచేయి ప్రభువా. నా దేహము దేవుని ఆలయమని దేవునికి అప్పగించుకోవడానికి సహాయం చేయి తండ్రి. వృద్ధుల కోసం ప్రార్థిస్తున్నామయ్యా. శరీరంలో రకరకాల బాధలతో కుమిలిపోతూ నేను ఎందుకు ఇంక చచ్చిపోతే బాగుండే నిరుత్సాహంతో ఉన్నా తండ్రుల్ని తల్లుల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. ముదిమి వయసు వచ్చే వరకు ఎత్తుకుని వాడు నేనే అన్నావు కదా. వారి వృద్ధాప్యంలో వారిని విడనాడొద్దయ్యా. వారి కన్నబిడ్డలు విడిచిన నిత్యుడైన తండ్రివైన నీవు వారిని చేరదీయి తండ్రి. ఏ వృద్ధుడు మరణించి నరకానికి పోకూడదయ్యా. మా వృద్ధులందరూ రక్షించబడి నీ రాజ్య వారసులు అవ్వాలి తండ్రి. నీ ఆదరణ పొందాలయ్యా. ఈ ఆవరణలో ఉన్న చిన్న బిడ్డలు చూడు తండ్రి. వారిని పెంచుకోటకు, దైవ వైభలో పెంచుటకు మాకు జ్ఞానం దయచేయి నాయన. మా బిడ్డల్ని కన్నది నరకానికి పంపడానికి కాదు, పరలోక రాజ్య వారసులుగా చేయడానికి, నిష్ప్రయోజకులుగా ఉండడానికి కాదు, ప్రయోజకుల్ని చేయటానికని తల్లిదండ్రులు భారం తీసుకోవడానికి సహాయం చేయి. మా అందరితో మాట్లాడయ్యా. మా అందరినీ ఆశీర్వదించయ్యా. మా కన్నీరు తుడువు నాయన. మా గుండె వేదనలో నుంచి విడిపించు. మా పాపపు సంఖ్యల నుంచి మమ్మల్ని విడిపించు. ఈరోజు మా జీవితంలో ఒక మరపురాని రోజుగా మిగిలిపోనట్లు ఇది రక్షణ దినముగా చేయి నాయన. ఇది అభిషేక దినముగా చేయి నాయన. ఇది నీవు ఆశీర్వదించిన రోజుగా చేయి తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే ఈ మే 8వ తారీఖున ఒక ప్రత్యేకమైన మీటింగ్ను ఉదాంపూర్లో ఏర్పాటు చేస్తున్నాం. మీరు తెలుగు వారైనా, తమిళ వారైనా, హిందీ వారైనా, మరి ఏ భాషకు చెందిన వారైనా కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన మిమ్మల్ని వ్యక్తిగతంగా చూడాలని, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని చెన్నై నుండి ఉదంపూర్ వస్తున్నాం. రండి, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందండి. సాయంత్రం 4 గంటల నుంచి కొనసాగే ఈ మీటింగ్లో, ఒకే మీటింగ్లో తప్పకుండా పాల్గొనండి. చిరునామా గమనించండి. సమర్పణ్ చర్చ్ ఫెలోషిప్, నియర్ నార్దర్న్ కాంపౌండ్, నిగాని విలేజ్, ఉదాంపూర్, జమ్మూ కాశ్మీర్. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకి మీరు కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. తప్పకొస్తారు కదా. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం ప్రార్థించాలని ఉదంపూర్లో ఏర్పాటు చేసిన ఈ మీటింగులో మిమ్మల్ని దీవించి దేవుని నామంలో
ఆశీర్వదించాలని ఆశతో వస్తున్నాం. తప్పక రండి, పాల్గొనండి, దీవించబడండి. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటాయి, 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించాం. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడు దాకా.